వంట పని ఇంటి పనైనా ఎప్పుడు వారానికి ఒక్కసారి ఇంటిని కూడా శుభ్రం చేసుకున్నట్లయితే ఇల్లు అందంగా కనిపించడంతో పాటు మనకి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనకి అంత శ్రమ పడే పని లేకుండా చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది ఆలియా కట్ డ్రెస్ అంటారు కదా, ఇప్పుడైతే ట్రెండింగ్. అయితే మెరూన్ కలర్, వైట్ అండ్ బ్లాక్ డిజైన్ అయితే వచ్చింది. మొత్తం మెరూన్, వైట్, బ్లాక్ డిజైన్ అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్లో మిర్రర్స్ వచ్చాయి. సో నెక్ వీ నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చాయి 3/4 అండి. అయితే ఇది స్కర్ట్సే వస్తాయి, బట్ ఏంటంటే అంబ్రెల్లా కటింగ్ లాగా ఉంటుంది. మనం అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎలాగో లూజ్ అనిపిస్తూ ఉంటుంది, మనం ఎలాగో స్టిచ్చింగ్ చేయించుకోవాలి కాబట్టి మళ్ళీ అప్పుడు మనం ఈ స్కర్ట్స్ జాయింట్ చేసుకోవచ్చు. అంబ్రెల్లా కటింగ్ టైప్ ఉంటుంది. దీనికి ప్యాంట్ ఈ విధంగా ఇచ్చారు. సో డ్రెస్ అయితే ఇదండి. సో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగే వేడి నీళ్ళు ఎందుకు కాస్తున్నాను అంటే, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు లేకుంటే నార్మల్గా మనము వేడి వాటర్లో సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేసేసుకొని ఇలా మరిగిన తర్వాత వాటిని కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని నోట్లో వేసుకొని పుక్కులు ఇచ్చి వేయటం వల్ల మన నోట్లో ఉన్న దుర్వాసన, క్రిములు, అలాగే గొంతు నొప్పి ఏదైనా ఉన్నా కూడా తగ్గుతుంది. అంతేకాకుండా గొంతు దగ్గర ట్రాన్సర్స్ అంటారు కదా, అంటే గొంతు వాపు ఉన్న వాళ్ళు కూడా ఇదైతే చేయొచ్చు. కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు నాకైతే గొంతు పెయిన్గా ఉంది. ఒకవేళ కోల్డ్ ఏమన్నా చేస్తుందేమో అని చెప్పేసి ముందుగానే ఈ విధంగా చేసేస్తున్నాను. ఇది వచ్చేసి బాయిల్ వాటర్ మా పిల్లల కోసం వేడి చేస్తున్నాను. అంటే వాళ్ళకి కాచి చల్లార్చిన నీళ్ళే డ్రింకింగ్ వాటర్ లాగా యూస్ చేసుకుంటున్నాము. అంటే ఎవరైనా దాదాపు ఇలాంటివి పాటిస్తూ ఉంటారు, తెలియని వాళ్ళ కోసం అండి, అంతే. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ మన రొటీన్ లైఫ్లో తెలిసిందే కదండి, ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే నైట్ రుబ్బి పెట్టుకున్నానండి దోశపిండి. మార్నింగ్ అయితే కొంచెం పులిసింది. దోశలు అయితే వేసేసి ఇచ్చేసాను మా పిల్లలకి. ఆఫ్టర్నూన్ స్కూల్ ఉంది కదా, సో ఇంకా కర్రీ కూడా చేసేస్తున్నాను. టమాటా కర్రీ అంటే వెజిటేబుల్స్ బోర్ కొడుతుందండి వండినవే వండాలి అంటే. అందుకే ఉత్త టమాటా కూర వండక చాలా రోజులు, చాలా నెలలు అవుతుంది. అంటే టమాటాలు ఏదో ఒక దాంట్లో వేసేసి వండుతూ ఉంటాను, కానీ ఇలా అయితే ఎప్పుడూ వండను దాదాపు. అందుకోసం ఇప్పుడైతే వండుదామని చెప్పేసి వండుతున్నాను. అయితే టమాటా కర్రీలో ఏంటంటే నార్మల్గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందని విన్నాను. అందుకోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తే లేదండి, ఇంట్లో అల్లం అయితే ఉంది. సో ఇంకా అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి బాగా మట్టి అయితే ఉంటే గిన్నెలో వాటర్ వేసేసి అందులో వేసి నానబెట్టాను. ఇంకా అదంతా నాని అది అంతా పైన పీలంతా తీసి పట్టేసరికి ఇంకా టైం చాలా వేస్ట్ అవుతుందని చెప్పేసి నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు అల్లం తీసుకొని చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా గ్లాస్లో వేసేసి పప్పు గుత్తితో దంచుతున్నానండి. అంటే మనకి అత్యవసర పరిస్థితిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి, ఈ విధంగా అయితే దంచుకోవచ్చు. సో నేను దాదాపు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ అయితే ఉంచుకుంటాను. అర్జెంటు తప్పదు అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే దంచుతాను. చూశారు కదండి, టమాటా ముక్కలు ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసి ఇందులో వేసేసాను. ఇంకా కూర ఉడకడానికి అయితే టైం పడుతుంది. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పంపించేశాను. ఇప్పుడైతే చూడండి, ఇవి చింతకాయలు. నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు ఎండగా ఉందని చెప్పేసి మార్గ మధ్యలో చింత చెట్టు కింద కొంచెంసేపు నిలబడ్డాము. అది చింత చెట్టు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే దారిలో ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఏదో వేప చెట్టు అనుకున్నాను. కానీ గాలికి కింద పడిపోయాయి. అవి తీసుకొని వచ్చాను పప్పులు అన్న వేసుకోవచ్చు అని. ఇవైతే టెంపుల్లో కొబ్బరికాయ కొట్టాను కదా, అవి ఎండకు పెడుతున్నాను. ఎండ బాగా వచ్చేటప్పుడు ఎండలో పెట్టుకుంటే తెల్లగా ఎండుతాయండి. అయితే ఒకవేళ వాటికి పసుపు కుంకుమ అంటితే మాత్రం అవి కలర్ చేంజ్ అయిపోతాయి. అల్లం నిండా మట్టి ఉంటే మార్నింగే వాటర్లో వేసేసి కొంచెంసేపు నానబెట్టేసి ఇంకా పీల్ అంతా కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి వాటికి తగినట్టుగా వెల్లుల్లి అయితే వేసేసాను. సో ఇందులో మనం మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ విధంగా పసుపు వేసేసుకొని రాళ్ళుప్పు కూడా ఇలా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే
ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది. మనం ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి. నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు పట్టయితే ఉంచుతాను. నాన్ వెజ్ తినం, కానీ ఇలా కొంచెం ఏదైనా టమాటా కర్రీ లేకుంటే ఏదైనా వంకాయ టమాటా ఇలా చేస్తాం కదండి, అలాంటి వాటిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా పట్టయితే ఉంచేస్తానండి. ఈ విధంగా ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని నిల్వ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూశారు కదా, ఇదైతే టీ పొడి డబ్బా. అయితే ఇందులో టీ పొడి కొద్దిగానే ఉంది కాబట్టి వేరే చిన్న డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు సమ్మర్ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలకి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఇది మినిమం ½ లీటర్ అయితే పడుతుంది కాబట్టి ఇలాంటిది ఇంకొక డబ్బా ఉంది. అయితే అది మా బాబు తీసుకెళ్తుంటే మా పాప నాకు అలాంటిదే కావాలని చెప్పి ఏడుస్తుంది. ఇంకా తనకి ఇవ్వాలని చెప్పేసి టీ పొడి మొత్తం ఒక చిన్న బాక్స్లో వేసేసుకొని ఇదంతా పైన లేబుల్ తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసి వాటర్ నింపేసి మా పాపకు కూడా ఇచ్చేసాను. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది తను. సో ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మనం కొనుక్కోకుండా ఇంట్లో వేటికైనా గ్రాసరీకి వచ్చినప్పుడు దాన్ని మనం వాటర్ బాటిల్ లాగా యూస్ చేసుకోవచ్చు. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటి పని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. కొంచెం క్లీనింగ్ సెక్షన్ అయితే ఉంది. సో ప్రతిరోజు మనం టీ పాయ్స్ ఏమైనా ఉన్నట్లయితే క్లీన్ చేసుకుంటాము. బట్ టేబుల్స్ ఏమైనా మనం పెట్టుకునేవి ఉన్నట్లయితే అవి కంప్లీట్గా తీసేసి అయితే క్లీన్ చేసుకోం కదా. వారానికి ఒక్కసారి అయినా సరే అవన్నీ నీట్గా పక్కన పెట్టేసి క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఈ విధంగా దులిపేస్తున్నానండి. అయితే ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా, మా పిల్లలు ఏదో స్టిక్కర్స్ అయితే అంటించేశారండి, కానీ అవి చాలా బ్లాక్గా అయిపోయాయి. ఇంతకు ముందు అయితే లేదు, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడైతే ఎంత రుద్దినా పోవట్లేదని చెప్పేసి కొంచెం వాటర్లో డిప్ చేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. చూశారు కదండి ఎంత నీట్గా వచ్చేసాయో. సో ఈ విధంగా మనం చిన్న చిన్న పనుల కోసం లిక్విడ్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఒక టిప్ అయితే షేర్ చేస్తానండి. ఏంటంటే ఇవి అయితే ఒక దాంట్లో పోపు దినుసులు వేస్తాను, మరొక దాంట్లో సోడా ఉప్పు వేసేదాన్ని. అయితే రెండు కూడా అయిపోయాయి కాబట్టి పైన కొంచెం ఈ విధంగా డస్ట్ పేరుకుపోయి ఉంది కదా, వీటిని నీట్గా మనం క్లీన్ చేసుకొని మళ్ళీ ఆరిన తర్వాత వేసేసుకున్నట్లయితే ఎప్పుడు పని అప్పుడు చేసుకున్న వాళ్ళం అవుతాము. బాగా మురికి పట్టిన దాకా ఉన్నట్లయితే రుద్దేటప్పుడు కష్టమైపోతుంది. అలాగే ఎక్కడున్నవి అక్కడ పెట్టేసి ఈ విధంగా అయితే వారానికి ఒక్కసారి ఇలా క్లాత్ తీసుకొని తుడిచేస్తూ ఉంటాను. ఈ కింద మాత్రం ప్రతిరోజు తుడిచేస్తూ ఉంటానండి, కానీ ఈ గోడ వైపు మాత్రం వారానికి ఒకసారి అయితే తుడిచేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇక్కడ గ్లాసులను స్పూన్లు పెట్టేశాను కదా, ఈ రెండు పక్కన పెట్టేసి మీకు చూపిస్తాను. సో అయితే ఎంత ఉంటుందంటే డస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు చెప్తానండి. అయితే ఇది మా పాత ఇల్లు అవటం వల్ల కొంచెం గోడలు నెరిచినట్లుగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క చోట స్లాబ్ కూడా ఊడిపోయి ఉంటుంది. చూశారు కదా, ఇక్కడైతే ఊడిపోయిందండి పెచ్చులు. ఇక్కడ ఎందుకో వాళ్ళు కట్టేటప్పుడు ఏదన్నా అరమర కట్టుండొచ్చు, అది వద్దనుకొని కట్ చేశారేమో. మళ్ళీ అక్కడ సిమెంట్ వేసేసరికి అతుక్కోదు కదా, ఇలా పెచ్చులు ఊడిపోయి రాలిపోవటం, లేకుంటే నెర్రిచ్చిన దగ్గర చీమలు ఇలా అంటే సున్నం అంటే సిమెంటుని రాలుస్తూ ఉంటాయండి. వాటిని మళ్ళీ నీట్గా తుడిచేసి నేను ఒక చాట్లోకి అయితే ఎత్తేసి మళ్ళీ వాటి ప్లేసుల్లో పెట్టేశాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. గోడలకి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, అయితే ఇవి ఆల్రెడీ అంటించేశారు సిమెంటు. మళ్ళీ సున్నం వేసిన తర్వాత ఉన్నంతకాలం ఉండేసి మళ్ళీ కింద పడిపోతాయండి, అందులో నుంచి సిమెంట్ రాలుతుంది. చూశారు కదా, ఇక్కడ చీమలు ఎలా అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు రాలుతూ ఉంటుందండి సున్నం లోపల ఉన్నది సిమెంట్ అంతా. అది మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంతా కూడా తుడిచేసాను ఇప్పుడే. మళ్ళీ పేపర్స్ వేసేసి నీట్గా అయితే సర్దేస్తున్నాను. సో ఇక్కడ నాకు అందుబాటులో ఉండాలని కారం, ఉప్పు, పసుపు ఇట్లాంటివన్నీ పెట్టేస్తూ ఉంటాను. వంట చేసేటప్పుడు ఏదైనా ఆయిల్ మార్కలు, చిందులు పడినా కూడా వారానికి ఒకసారి అయితే, లేకుంటే వాటిల్లో ఉన్న కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ అయిపోయినప్పుడు ఆ డబ్బాలు ఎప్పటికప్పుడు కడిగేస్తానండి. సో ఈ విధంగా అయితే మనం క్లీనింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం అయితే మా పిల్లలు ఇంటికి వచ్చేసారు. వాళ్ళకి స్నాక్స్ లాగా ఈ విధంగా బెల్లంతో తయారు చేసిన బొంగుండ అనేవాళ్ళండి మా చిన్నప్పుడు, మరమరాలతో తయారు చేసిన
బొంగుండ, వీటితో పాటుగా బిస్కెట్స్ పెట్టాను. నెక్స్ట్ వీటితో పాటుగా పాలు కూడా ఇచ్చేస్తానండి. ఇవి తినేసి ట్యూషన్కి అయితే వెళ్తారండి. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బాదం తినాలి కదా వాళ్ళు. అయితే వాళ్ళకి గుర్తుండట్లేదు. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది నేను నానబెట్టక. వాళ్ళకి హెల్త్ బాగోట్లేదు, నాకు ఇంట్లో బాగోలేదని చెప్పేసి ఇప్పుడైతే నానబెట్టేశాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.